శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 48వ అధ్యాయం. సద్గురుని లక్షణములు సేవడే సపత్నిక దంపతులు. ఈ అధ్యాయం ప్రారంభించినప్పుడు ఎవరో హేమాడ్ పంతును బాబా గురువా లేక సద్గురువా అని ప్రశ్నించిరి. ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చుటకై సద్గురువు లక్షణములను హేమాడ్ పంత్ ఇట్లు వర్ణించుచున్నాడు. సద్గురుని లక్షణములు: ఎవరు మనకు వేదాంతములను శాస్త్రములను బోధించెదరో, ఎవరు చక్రాంకితం చేసెదరో, ఎవరు ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించెదరో, ఎవరు బ్రహ్మం గురించి అందంగా ఉపన్యసించెదరో, ఎవరు భక్తులకు మంత్రోపదేశం చేసి దాన్ని పునశ్చరణ చేయమందురో, ఎవరు తమ వాక్శక్తితో జీవిత పరమావధిని బోధించగలరో, కానీ ఎవరు స్వయంగా ఆత్మ సాక్షాత్కారము పొందలేరో అట్టివారు సద్గురువులు కారు. ఎవరైతే చక్కని సంభాషణ వల్ల మనకు ఇహపర సుఖములందు విరక్తి కలుగజేసెదరో, ఎవరు ఆత్మసాక్షాత్కారమందు మన అభిరుచి కలుగునట్లు చేసెదరో, ఎవరైతే ఆత్మసాక్షాత్కార విషయమున పుస్తక జ్ఞానమే కాక ఆచరణ మందు అనుభవం కూడా పొంది ఉన్నారో అట్టివారే సద్గురువులు. ఆత్మసాక్షాత్కారమును స్వయంగా పొందని గురువు దానిని శిష్యులకు ఎట్లు ప్రసాదించగలరు? సద్గురువులు స్వప్నమందైనను శిష్యుల నుండి సేవ గాని ప్రతిఫలం గాని ఆశించడు. దానికి బదులుగా శిష్యులకు సేవ చేయతలుచును. తాను గొప్పవాడని తన శిష్యుడు తక్కువవాడని భావించడు. సద్గురువు తన శిష్యుని కొడుకు వలె ప్రేమించటే కాక తనతో సరిసమానంగా చూచును లేదా పరబ్రహ్మ స్వరూపంగా చూచును. సద్గురుని ముఖ్య లక్షణమేమన్నా వారు శాంతమునకు ఉనికిపట్టు. వారెన్నడూ చాపల్యమునకు గాని చికాకు గాని చెందరు. తమ పాండిత్యమునకు గర్వించరు. ధనవంతులు, పేదలు, గనులు, నీచులు వారికి సమానమే. హేమాడ్ పంత్ తన పూర్వజన్మ సుకృతముచే సాయిబాబా వంటి సద్గురు ఆశీర్వాదమును సహవాసమును పొందేదని తలంచెను. బాబా యవ్వనమందు కూడా ధనం కూడబట్టలేదు. వారికి కుటుంబం గాని స్నేహితులు గాని ఇల్లు గాని ఎట్టి ఆధారము లేకుండెను. 18 ఏళ్ల వయసు నుండి వారు మనసును స్వాధీనముందుంచుకుని ఒంటరిగా నిర్భయంగా ఉండేవారు. వారెల్లప్పుడూ ఆత్మానుసంధానమునందు మునిగి ఉండేవారు. భక్తులు స్వచ్ఛమైన అభిమానమును చూచి వారి మేలు కొరకు ఏవైనా చేయుచుండేవారు. ఈ విధంగా వారు తమ భక్తులపై ఆధారపడి ఉండేవారు. వారు భౌతిక శరీరంతో ఉన్నప్పుడు తమ భక్తులకు ఏ అనుభవములు ఇచ్చారో అట్టి వారు మహాసమాధి చెందిన పిమ్మట కూడా వారిపై ఆధారపడిన భక్తులకు ఇచ్చుచున్నారు. అందుచే భక్తులు చేయవలసిందేమన్నా భక్తి విశ్వాసములనేడు హృదయ దీపమును సరిచేయవలేను. ప్రేమను ఒత్తిని వెలిగించవలెను. ఎప్పుడిట్లు చేసేదరో అప్పుడు జ్ఞానమనే జ్యోతి వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశించును. ప్రేమ లేని జ్ఞానము ఉత్తది. అట్టి జ్ఞానం ఎవరికి అక్కర్లేదు. ప్రేమ లేనిచో సంతృప్తి ఉండదు. కనుక మనం అవిచ్ఛిన్నమైన అపరిమితమైన ప్రేమ కలిగి ఉండవలెను. ప్రేమను మనం ఎట్లు పొందగలము? ప్రతి వస్తువు దాని ఎదుట ప్రాముఖ్యము లేనిదగును. ప్రేమ అన్నది లేని ఎడల చదువుట గాని వినుట గాని నేర్చుకునుట గాని నిష్ఫలము. ప్రేమ అనున్నది వికసించనిచో భక్తి, నిర్వాహము, శాంతి, స్వేచ్ఛలు పూర్తిగా వికసించినచో పూర్తిగా ఒకటి తర్వాత ఇంకొకటి వచ్చును. దేనిని గురించి కానీ మిక్కిలి చింతించినదే దాని యందు మనకు ప్రేమ కలగదు. యథార్థమైన కాంక్ష, ఉత్తమమైన భావమున్న చోటనే భగవంతుడు తానే సాక్షాత్కరించును. అది ఏ ప్రేమ, అది ఏ మోక్షము. ఈ అధ్యాయంలో చెప్పవలసిన ముఖ్య కథను పరిశీలించదము. స్వచ్ఛమైన మనసుతో ఎవరైనాను నిజమైన యోగేశ్వరుని వద్దకు పోయి వారి పాదములపై పడినచో తుట్టతుతకు రక్షింపబడుదురు. ఈ విషయము ఈ దిగువ కథ వలన విసిదపడును. సేవడే షోలపు తోటి విద్యార్థి సేవడే అతనితో చేరను. ఇతర విద్యార్థులు కూడా గుమిగూడి తమ పాఠములు జ్ఞానం సరిగా ఉన్నదో లేనిదో చూచుకుని చుండిరి. ప్రశ్నోత్తరముల వలన సేవడికి ఏమీ రాలేట్లు తోచెను. తక్కిన విద్యార్థులు అతన్ని వెక్కిరించిరి. అతడు పరీక్షకు సరిగ్గా చదవకపోయినా తన యందు బాబా కృప ఉండుడిచే ఉత్తీర్ణుడు అగుదునని చెప్పాను. అందుకు సపత్నేకర్ ఆశ్చర్యపడెను. సాయిబాబా ఎవరు? వారినేల అంత పొగుడుచున్నావు అని అడిగాను. అందువలన సేవడి ఇట్లు చెప్పాను. షిరిడిలో మసీదులో ఒక ఫకీరు కలరు. వారు గొప్ప సత్పురుషులు, యోగులు ఇతరులు నన్ను వారు అమోఘమైన వారు. పూర్వజన్మ సుకృతమున్న గాని మనం వారిని దర్శించలేం. నేను పూర్తిగా వారినే నమ్మి ఉన్నా. వారు పలుకున్నది అన్నడు అసత్యం కాదు. నేను పరీక్షలో తప్పక ఉత్తీర్ణుడు అగుదునని వారు నన్ను ఆశీర్వదించి ఉన్నారు. కనుక వారి కృపచే తప్పక చివరి పరీక్ష యందు ఉత్తీర్ణుడు అయ్యేదను. సపత్నేకర్ తన స్నేహితుని ధైర్యమునకు నవ్వెను. వానిని బాబాని కూడా వెక్కిరించాను. సపత్నేకర్ న్యాయ పరీక్షలో ఉత్తీర్ణుడైన అక్కలకోటలో వృత్తిని ప్రారంభించి అతని న్యాయవాదిగా ఉండెను. 10 సంవత్సరముల పిమ్మట అనగా 1913లో వానికి గల ఒకే కుమారుడు గొంతు వ్యాధితో చనిపోయాను. అందువలన మనసు వికలమయ్యాను. పండరిపురం, గాంధర్గాపురం మొదలగు పుణ్యక్షేత్రములకు యాత్రగా పోయి శాంతి పొందవలను అనుకోనను. కానీ అతనికి శాంతి లభించలేదు. వేదాంతం చదివాను కానీ అది కూడా సహాయపడలేదు. అంతలో సేవడే మాటలు అతనికి బాబా యందు గల భక్తి జ్ఞప్తికి వచ్చాను. కాబట్టి తాను కూడా షిరిడికి పోయి సాయిని చూడవలను అనుకోనను. అతడు తన సోదరుడు ఒక పండితరావుతో షిరిడి వెళ్ళాను. దూరం నుండి బాబా దర్శనం చేసి సంతసించాను. గొప్ప భక్తితో బాబా వద్దకు ఎగి ఒక టెంకాయ నచ్చడి పెట్టి బాబా పాదములకు నమస్కారం చేశాను. బయటకు పొమ్మో అని బాబా అరిచాను. సపత్నేకర్ తల వంచుకొని కొంచెము వెనుకకు జరిగి అచట కూర్చుండెను. బాబా కటాక్షమును పొందుటకై ఎవరి సలహానైనా తీసుకున్నట్టుకు ప్రయత్నించాను. కొందరు బాలాశింపి పేరు చెప్పిరి. అతని వద్దకు పోయి సహాయం కోరాను. వారు బాబా ఫోటోలు కొని బాబా వద్దకు మసీదుకు వెళ్ళిరి. బాలశింప ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి ఎవరిది అని అడిగాను. దానిని ప్రేమించు వారిది అని బాబా చెప్పుచు సపత్నేకర్ వైపు చూపాను. బాబా నవ్వగా అచటి వారు నవ్విరి.
బాల నవ్వు యొక్క ప్రాముఖ్యం ఏమని బాబాను అడుగుచూ సపత్నగర్ దగ్గరకు జరిగి బాబా దర్శనము చేయమనెను. సపత్నగర్ బాబా పాదములకు నమస్కరించగా బాబా తిరిగి వెడలిపొమ్మని అరిచెను. సపత్నగర్కి ఏం చేయాలో అర్థం కాలేదు. అన్నదమ్ములిద్దరూ చేతులు జోడించుకొని బాబా ముందు కూర్చుండ్రి. మసీదు ఖాళీ చేయమని బాబా సపత్నగర్కు ఆజ్ఞాపించెను. ఇద్దరు విచారంతో నిరాశ చెందిరి. బాబా ఆజ్ఞను పాలించవలసి ఉండుచే సపత్నగర్ షిరిడి విడవవలసి వచ్చాను. ఇంకొకసారి వచ్చినప్పుడైనా దర్శనం ఇవ్వవలనని బాబాను వేడెను. సపత్నగర్ భార్య సంవత్సరం గడిచెను కానీ అతని మనసు శాంతి పొందకుండాను. అతడు గానగాపురం వెళ్ళాను కానీ అశాంతి హెచ్చెను. విశ్రాంతికై మాడేగాం వెళ్ళాను. తుదకు కాశీ వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. బయలుదేరటకు 2 దినముల ముందు అతని భార్య ఒక స్వప్నము కనపడెను. స్వప్నంలో ఆమె నీళ్ల కొరకు కుండ పట్టుకుని లకర్షా బావికు పోవుచుండెను. అచ్చట ఒక ఫకీర్ తలగొడ్డ కట్టుకొని వేప చెట్టు మొదట కూర్చున్నవారు తన వద్దకు వచ్చి, ఓ అమ్మాయి, అనవసరముగా శ్రమ పడదేవేలా నేను స్వచ్ఛమైన జలముతో నీ కుండను నింపెదను అనెను. ఆమె ఫకీర్కు భయపడి ఒత్తకుండతో వెనక్కు పారిపోయాను. ఫకీర్ ఆమెను వెన్నంటెను. ఇంతలో ఆమెకు మెలకు వచ్చెను. ఆమె తన కలను భర్తకు చెప్పాను. అదే శుభ శకునం అనుకుని ఇద్దరు షిరిడి బయలుదేరి వారు మసీదు చేరినప్పటికీ బాబా అక్కడ లేడు. బాబా లెండి తోటకు వెళ్ళి ఉండిరి. బాబా తిరిగి వచ్చే వరకు వారు అచ్చట ఆగిరి. ఆమె స్వప్నంలో తాను చూసిన ఫకీర్ను బాబాకు భేదం లేదనగను. ఆమె మిగులు భక్తితో బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి బాబాను చూచుటకు అచ్చటనే కూర్చుండెను. ఆమె అనుకువా చూచి బాబా సందర్శించి బాబా తన మామూలు పద్ధతిలో ఒక కథ చెప్పటం ప్రారంభించెను. నా చేతులు, పొత్తి కడుపు, నడుము చాలా రోజుల నుండి నొప్పి పెట్టుచున్నవిరా. అనేక ఔషధములు పుచ్చుకొంటిని కానీ నొప్పులు తగ్గలేదు. మందులు ఫలమీయకపోవుటచే విసుగు చెంది తిని కానీ నా నొప్పులన్నీ ఇచట వెంటనే నిష్క్రమించుటకు ఆశ్చర్యపడుచుంటుంది అనెను. పేరు చెప్పనప్పటికీ ఆ వృత్తాంతం అంతా సపత్నగర్ భార్యది. ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారం త్వరలో తగ్గిపోవడిచే ఆమె సంతసించెను. సపత్నగర్ ముందు పోయి దర్శనం చేసుకొను. మరల బాబా బయటకు పొమ్మను. ఈసారి అతడు మిక్కిలి పశ్చాత్తాపడి ఎక్కువ శ్రద్ధతో ఉండెను. ఇది బాబా తన పూర్వం నిందించిన ఎగతాళి చేసిన దాని ప్రతిఫలమని గ్రహించి దాని విరుగుడు కొరకు ప్రయత్నించుచుండెను. బాబా ఒంటరిగా కలుసుకొని వారిని క్షమార్పణ కోరవలనని యత్నించుచుండెను. అట్లే నొచ్చెను. అతడు తన శిరస్సును బాబా పాదములపై పెట్టెను. బాబా తన వరద హస్తమును సపత్నగర్ తలపై పెట్టెను. బాబా కాళ్ళొత్తుచు సపత్నగర్ను అక్కడే కూర్చుని ఉండెను. అంతలో ఒక గొల్లస్త్రీ వచ్చి బాబా నడుము పట్టుచుండెను. బాబా ఒక కోమటి గురించి కథ చెప్పసాగాను. వాని జీవితంలోని కష్టములు వర్ణించెను. అందులో వానికి ఒకడే కొడుకు మరణించిన సంగతి కూడా చెప్పాను. బాబా చెప్పిన కథ తనదే అని సపత్నగర్ ఆశ్చర్యపడెను. బాబాకు తన విషయములన్నీ తెలిసుడిచే విస్మయం పొందెను. బాబా సర్వజ్ఞుడని గ్రహించెను. అందరి హృదయములను గ్రహించెను. ఈ ఆలోచనలు మనసును మెదలుచుండగా ఆ గొల్లస్త్రీ చెప్పుచున్నట్లే నటించి సపత్నగర్ వైపు చూచి ఇట్లనెను, వీడు తన కొడుకును నేను చంపి తినని నన్ను నిందించుచున్నాడు. నేను లోకుల బిడ్డలను చంపెదనా? ఇతడు మసీదునకు వచ్చి ఏడ్చుచున్నాడేలా అదే బిడ్డను వీని భార్య గర్భములోనికి మరల ఇచ్చేదను. ఈ మాటలతో బాబా అతని తలపై హస్తముంచి ఓదార్చి ఇట్లనెను, ఈ పాదములు ముదుసలివి, పవిత్రమైనవి. ఇక నీ కష్టములు తీరిపోయినవి. నాయందే నమ్మకముంచుము. నీ మనోభిష్టములు తప్పక నెరవేరును. సపత్నగర్ మైమరిచెను. బాబా పాదములను కన్నీటితో తడిపెను. తరువాత తన బసకు పోయెను. సపత్నగర్ పూజా సామగ్రిని సమకూర్చుకొని నైవేద్యంతో మసీదుకు పోయి భార్యతో పోయి ప్రతిరోజు బాబాకు సమర్పించి వారి వద్ద ప్రసాదం పుచ్చుకొని చుండేవాడు. ప్రజలు మసీదులో గుమిగూడి ఉండేవారు. సపత్నగర్ మాటమాటికి నమస్కరించుచుండెను. ప్రేమ వినయములతో ఒక్కసారి నమస్కరించిన చాలునని బాబా చెప్పాను. ఆనాడు రాత్రి సపత్నగర్ బాబా చావడి ఉత్సవమును చూశాను. అందు బాబా పాండురంగను వలె ప్రకాశించాను. ఆ మరుసటి దిన ఇంటికి పోయినప్పుడు బాబా మొదట ₹1 దక్షిణ ఇచ్చి తిరిగి అడిగిన ₹2 లేదనక ఇవ్వవచ్చునని సపత్నగర్ అనుకున్నాను. మసీదుకు పోయి ₹1 దక్షిణ ఇవ్వగా బాబా ఇంకొక ₹1 కూడా అడిగాను. బాబా వాణిని ఆశీర్వదించి ఇట్లనెను, టెంకాయను తీసుకొనుము, నీ భార్య చీర కొంగులో పెట్టుము, హాయిగా పొమ్ము, మనసునందు ఎట్టి ఆందోళనను ఉంచకుము. అతడు అట్లే చేశాను. 1 సంవత్సరంలో కొడుకు పుట్టెను. 8 మాసముల శిశువుతో భార్యాభర్తలు షిరిడీకి వచ్చి ఆ శిశువును బాబా పాదములపై పెట్టి ఇట్లు ప్రార్థించిరి, ఓ సాయి, నీ బాకీని మేమెట్లు తీర్చుకొనగలము, మాకు తోచుకున్నది కనుక ఈ సాష్టాంగ నమస్కారం చేయుచుంటుమి. నిస్సహాయుల మగుడిచే మమ్మల్ని ఉద్ధరింపవలసినది. ఇక మీదట మేము మీ పాదములను ఆశ్రయించదం గాక. అనేక ఆలోచనలు సంగతులు స్వప్నావస్థలోను జాగ్రత్తావస్థలోను మమ్మలను బాధించును. మా మనసులను నీ భజన వైపు మరల్చి మమ్ము రక్షింపుము. ఆ దంపతులు తమ కుమారునకు మురళీధర్ అను పేరు పెట్టిరి. తర్వాత భాస్కర్, దినకర్ అను ఇద్దరు జన్మించిరి. బాబా మాటలు వృధా పోవని సపత్నగర్ దంపతులు గ్రహించిరి. అవి అక్షరాల జరుగునని కూడా నమ్మిరి. 48వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు.
దివ్య రక్షా కవచ యంత్రానికి